హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుషా కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సేమియా కేసరి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరికి వంట రాని వాళ్ళైనా సరే ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరగనిద్దామండి. ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం. జీడిపప్పు ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఏం లేదండి. అలానే కొన్ని కిస్మిస్ని కూడా తీసుకుందాం. ఈ రెండింటిని వేయించుకుందామండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకుందామండి. ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో 1.5 కప్పు సేమియాను వేసుకుందాం. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెడ్ కలర్ వచ్చేందరూ వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు సేమియాకి 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. కప్పుకి 2 కప్పుల కొలత ప్రకారం పోసుకుందాం. ఈ నీళ్ళని బాగా కాగనివ్వాలండి. ఇలా కాగిన నీళ్ళల్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను వేసుకుందాం. దీనిని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా కొంచెం ప్యాన్కి సపరేట్ అవుతున్న టైంలో ఇప్పుడు షుగర్ వేసుకుందామండి. మీరు కప్పుకి 1/2 కప్పు చొప్పున వేసుకోండి. నేను కప్పున తీసుకున్నాను కాబట్టి 1/4 కప్పు దాకా పంచదార వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా నేను ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుందాం. అలానే వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుందామండి. వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మన ప్యాన్కి పూర్తిగా సపరేట్గా అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.